శ్రీశైలంలో శివస్వాములపై లాఠీ చార్జ్ జరిగింది. అడిషనల్ ఎస్పీ యుగేందర్ బాబు ఆధ్వర్యంలో లాఠీ చార్జ్ జరిగినట్లుగా భక్తులు చెప్తున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శివస్వాములు తమ ఇరుముడులను అడిషనల్ ఎస్పీకి ఇచ్చేసి మల్లన్న దర్శనం లేకుండా వెనుదిరిగి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. बिस्किट अरे नहीं भैया ला दो पैसा ले जा ना ना बिस्किट लो पैसा ला पैसा दे उनको सो వేయడంలో అధికారుల వైఫల్యం, ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యం శ్రీశైలంలో పరిస్థితిని అదుపు తప్పేలా చేసిందా? శివరాత్రి మహోత్సవాల తొలి రోజే 1,00,000 మంది భక్తులు వచ్చారు. దీంతో శ్రీశైలంలో భక్తుల ఆగ్రజ్వాల మిన్నంటాయి. పొద్దుగాల 7 గంటలకు వచ్చినాం ఇక్కడ లైన్లకు. కనీసం ఒక టాయిలెట్ కొనికి అవకాశం లేదు. ఒక్కరు కూడా మెయింటెనెన్స్ లేదు. ఇష్టం ఉన్నట్లు ఎక్కిపోయిన వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు. చివరికి ప్రశ్నిస్తే లాఠీ చార్జీలు చేస్తున్నారు. ఎందుకోసం అని మేము ప్రశ్నించిన వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయడానికే అందరం కావాలని ఆయనకే ఇరుముడులు ఇచ్చిపోమంటే కూడా ఇచ్చిపోతాం సార్. మాకు శివుడు అవకాశం లేకపోతే లాఠీ చార్జీగా కొట్టిన యుగేందర్ రెడ్డి సార్ అంట లాఠీ చార్జ్ చేస్తున్నారు శివస్వాముల మీద. విఐపీల సేవలో ఈవో తరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యారికేడ్లు తీసుకుని పరుగులు తీశారు. ఆలయ అధికారులు బోర్డు తీరును తప్పుపట్టారు. అలాగే క్యూ లైన్ లో కొందరు భక్తులు సొమ్మిసిలి పడిపోయారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడినట్లుగా తెలుస్తోంది. పొద్దుగాల 7 గంటలకు వచ్చినాం ఇక్కడ లైన్లకు. కనీసం ఒక టాయిలెట్ కొనికి అవకాశం లేదు. ఒక్కరు కూడా మెయింటెనెన్స్ లేదు. ఇష్టం ఉన్నట్లు ఎక్కిపోయిన వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు. చివరికి ప్రశ్నిస్తే లాఠీ చార్జీలు చేస్తున్నారు. ఎందుకోసం అని మేము ప్రశ్నించిన వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయడానికే అందరం కావాలని ఆయనకే ఇరుముడులు ఇచ్చిపోమంటే కూడా ఇచ్చిపోతాం సార్. మాకు శివుడు అవకాశం లేకపోతే లాఠీ చార్జ్ చేశారని శివభక్తుల ఆందోళన. లాఠీ చార్జ్ చేయలేదు సార్ సమాధానం చెప్పండి. లాఠీ చార్జ్ చేశారని శివభక్తుల ఆందోళన. లాఠీ చార్జ్ చేయలేదు సార్ సమాధానం చెప్పండి. లాఠీ చార్జ్ చేశారని శివభక్తుల ఆందోళన. లాఠీ చార్జ్ చేయలేదు సార్ సమాధానం చెప్పండి. లాఠీ చార్జ్ చేశారని శివభక్తుల ఆందోళన. లాఠీ చార్జ్ చేయలేదు సార్ సమాధానం చెప్పండి. తిరుమల లడ్డు వివాదంలో